దీస్ పీపుల్ స్పీక్ నాన్ సెన్స్. ఏంటిది అసలు? వీళ్ళు పూజ చేసే వాళ్ళు కాదు, అధికారం లేదు, ఎవరు చెప్పారండి అసలు? అంటే వీళ్ళు ఎక్కడి నుంచి కల్పిస్తున్నారు? నేను నిజంగా చెప్తాను, నమ్మే వాళ్ళు మూర్ఖులండి. మీకు బాధపడినా నాకేం పర్వాలేదు, కానీ నమ్మే వాళ్ళు మూర్ఖులు. మీరు ఆధారం అడగాలి, ఎక్కడి నుంచి చెప్తున్నారు అండి? మీరు ఆధారం అడగడం లేదు, మీరు చదవడం లేదు. కాబట్టి ఆ జాకీర్ నాయక్ లాంటి వాళ్ళు వచ్చేసి ఆయత్ నంబర్ ఏ, ఆయత్ నంబర్ తో, పురాణ్ నంబర్ 2 అంటే మీరు నమ్మిస్తున్నారు. మీకు నిజంగా బుద్ధి ఉంటే, నిజంగా మీకు నిజంగా బుద్ధి ఉంటే మీ భగవద్గీత మీరు చదవడానికి రాదా? మీకు భగవద్గీత వచ్చి ముస్లిమ్స్ నేర్పించాలా? మనం చదవకపోవడం వల్ల బయట చూస్తే శ్రీకృష్ణుడి మీద బుక్స్, భగవద్గీత మీద బుక్స్, మధ్యలో ఒక వీడియో ముస్లిం బాబా మన భగవద్గీత నేర్పించింది, దాని ఒక పెద్ద న్యూస్ చేశారు. ఆయన వెంట వీళ్ళు వెళ్తున్నారు. ఆయన గనక కల్పితాలు కల్పించి వీళ్ళు బుద్ధి భ్రష్టం చేస్తే ఆర్ యూ రెస్పాన్సిబుల్? అంటే చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళ మీద మనకు నమ్మకం లేదు, మనకు శంకరాచార్యుల వాదం మీద నమ్మకం లేదు, అలాంటి ప్రవక్తల మీద నమ్మకం లేదు. ముస్లిం చెప్తున్నాడు అంటే అది గొప్పది. అసలు నీకు తెలిసింది ఏమీ లేదు. ఆయన ఏదో చెప్పి నేను మత మార్పిడి చేస్తే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? గురువు షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ద సక్సెషన్. సో అండి, నేను మహాభారతం చదవండి, రామాయణం చదవండి, ఎప్పుడు కూడా ఒకరు ఉచ్చులు ఒకరు నీచులు అని చెప్పలేదు.